శ్రీచక్ర ప్రథమావరణదేవతాః శ్రీచక్ర ప్రథమావరణదేవతలుగా అనేక శక్తులు, మాతృకులు, సిద్ధులు, యోగినీలు, కర్షిణీదేవతలు, స్వామిని, ప్రకటయోగిని వంటి పేర్లు ఉన్నాయి. అయితే ప్రామాణిక శ్రీచక్ర ఆవరణ విధానం ప్రకారం మొదటి ఆవరణం భూపురంలో ప్రధానంగా అష్టమాతృకలు అంటే బ్రాహ్మీ మొదలైన 8 మాతృకలు విఖ్యాతమైనవిగా భావిస్తారు. ప్రథమావరణ దేవతలు అష్టమాతృకలు. ఈ ఆవరణంలో ప్రధానంగా ఆరాధనీయురాలైన దేవతలు బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, ఐంద్రి, చాముండా అనే నారసింహి లేదా ప్రేతాసనస్థిత, మహాలక్ష్మి అనే ఔమాపాతి లేదా యమున ఇవే అష్టమాతృకలు అని విఖ్యాతి. ప్రథమావరణంలో అష్టసిద్ధులు ప్లస్ ఉపసిద్ధులు విరాజిల్లుతారు. అష్టసిద్ధులు అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈసిత్వం, వసిత్వం, ప్రాకామ్యం, ప్రాప్తి. ఉపసిద్ధులు ఖడ్గమాలలో ప్రత్యేకంగా పూజింపబడినవి. భుక్తిసిద్ధి, ఇచ్ఛాసిద్ధి, సర్వకామసిద్ధి, ముక్తిసిద్ధి. కర్షణీదేవతలు ప్రథమావరణం. కర్షణి అంటే ఆకర్షించే శక్తి. యోగిని సిద్ధిదేవతల అనుగ్రహాన్ని సాధకుని మనసులో ఆకర్షించి నిలిపే శక్తులు. వీరిని కర్షణీ శక్తులు అని తంత్రగ్రంథాలు చెబుతున్నాయి. ఉదాహరణ: వాసిని కర్షణి, కామేశ్వరీ కర్షణి, మోదిని కర్షణి. ఇలా ప్రతి యోగినికి, ప్రతి సిద్ధికి తగిన కర్షణీ శక్తులు ఉంటాయి. వీరి ధ్యానం లేకుండా యోగిని, సిద్ధిదేవతల అనుగ్రహం స్థిరంగా ఉండదు. శాస్త్రీయాధారం భాస్కరరాయ మకరంద లేదా సౌభాగ్య భాస్కరలో ప్రథమావరణ దేవతలను యోగినీలు, సిద్ధిదేవతలు, కర్షణీ శక్తులు అనే 3 విభాగాలుగా వర్గీకరించారు. తంత్రసాగర, రహస్యత్రయీ, యోగినీహృదయ్ గ్రంథాల్లో ఈ వర్గీకరణ సప్తచక్ర, కుండలిని సంబంధంతో వివరించబడింది. సిద్ధిదేవతల సంఖ్య 11. వారి పేర్లు: అణిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఈసిత్వసిద్ధి, వసిత్వసిద్ధి, ప్రాకామ్యసిద్ధి, భుక్తిసిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ప్రాప్తిసిద్ధి, సర్వకామసిద్ధి. అష్టమాతృకల సంఖ్య 8. వారి పేర్లు: బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, ఇంద్రాణి, చాండి లేదా చాముండి, మహాలక్ష్మి. దశశక్తుల సంఖ్య 10. వారి పేర్లు: సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశి, సర్వఖేచరి, సర్వబీజీ, సర్వయోని, సర్వత్రిఖండి. ఆవర్తనాధినాథ దేవత త్రైలోక్యమోహన చక్రస్వామిని లేదా ప్రకటయోగిని. 1. అణిమాసిద్ధి. అణి అనేది అష్టసిద్ధులలో మొదటిది. అణి అనగా పరమాణువు. అణిమ అనగా అణువంత చిన్నదిగా మారే శక్తి. ఈశ్వర శక్తి ద్వారా యోగి తన శరీరాన్ని, చైతన్యాన్ని అణువంత సన్నగా మార్చుకోగలడు. అందువల్ల అణిమాసిద్ధి దేవి అనేది ఈ శక్తికి ఆత్మస్వరూపమైన దేవత. 2. లఘిమాసిద్ధి. లఘు అనగా తేలిక, భారం లేని. లఘిమ అనగా భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి శరీరం పక్షిలా తేలికవ్వడం. యోగి తన శరీరాన్ని తేలికపడిచి గగనమార్గంలో సంచరించగల శక్తి. అందువల్ల లఘిమాసిద్ధి దేవి అనేది ఈ శక్తికి ఆత్మస్వరూపమైన దేవత. భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం ఇది సాధకుని మనస్సును భౌతిక బరువుల నుండి తేలికపరిచి ఆధ్యాత్మిక గమనం వైపు నడిపే శక్తి. 3. గరిమాసిద్ధే. గరిమా అనగా భారము, బరువు. గరిమాశక్తి అనగా శరీరాన్ని ఎంత కావాలంటే అంత భారీగా, అచంచలంగా మార్చుకోవటం. యోగి ఈ శక్తి ద్వారా పర్వతమంత బరువుగా, స్థిరంగా మారతాడు. అందువల్ల గరిమాసిద్ధి దేవి అనేది ఈ శక్తికి ఆత్మస్వరూపమైన దేవత. భాస్కరరాయగారి మకరంద వ్యాఖ్యానం ప్రకారం గరిమాశక్తి వల్ల సాధకుడు తన స్థిరత్వాన్ని పొందుతాడు. లోకబంధాలు కదిలించలేని స్థితిలో నిలిచిపోతాడు.
4 మహిమాసిద్ధి. మహి అనగా విశాలం, గొప్ప. మహిమ అనగా అనంతమైన పరిమాణం, అపారమైన విస్తృతి. యోగి తన శరీరాన్ని విశ్వమంత పెద్దదిగా విస్తరింపజేయగల శక్తి. అందువల్ల మహిమాసిద్ధి దేవి అనేది ఈ శక్తికి ఆత్మస్వరూపమైన దేవత. భాస్కర రాయగారు వ్యాఖ్యానం: మహిమా సాధన వలన సాధకుడు తనను విశ్వరూపులుగా దర్శించుకుంటాడు. ఇది ఆత్మనిర్వాణానికి దారితీస్తుంది. శివపురాణంలో మహిమాసిద్ధి విశ్వరూపదృష్టి ప్రసాదించేది అని చెప్పబడింది. 5 ఈసిత్వసిద్ధి. ఈసిత్వం అనగా పరిపూర్ణాధికారము, సర్వాధికార శక్తి. అంటే సృష్టి, స్థితి, లయ, నియంత్రణ అన్నీ తన ఆధీనంలో ఉంచగల శక్తి. ఈసిత్వసిద్ధిదేవి అంటే ఈ సర్వాధికారాన్ని ప్రసాదించే శక్తి. భాస్కరరాయగారి మకరంద వ్యాఖ్యానంలో ఈసిత్వశక్తి వలన సాధకుడు సమస్త విశ్వాన్ని తన సంకల్పం ప్రకారం నడిపించగలడు. ఇది దైవాధికార రూపం. దేవీ భాగవతం: పరాశక్తి సర్వాధికారిణిగా ఉండి విశ్వాన్ని నడిపిస్తుందని పేర్కొంది. 6 వసిత్వసిద్ధే. వసిత్వమనగా వశం చేసుకోవడం, ఆకర్షణ. మనస్సు, ఇంద్రియాలు, ఇతరుల చిత్తం, ప్రకృతితత్వాలు అన్నిటినీ తన వశంలో ఉంచగల శక్తి. వసిత్వసిద్ధిదేవి అనగా ఈ సర్వవశీకరణ శక్తికి ఆత్మస్వరూపమైన దేవత. భాస్కరరాయగారి సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో వసిత్వమనగా మనస్సు, వాక్కు, క్రియ, లోకంలోని ఇతర జడచరాచర వస్తువులు అన్నీ సాధకుని సంకల్పానుసారం నడుచుట. 7 ప్రాకామ్య సిద్ధే. ప్రాకామ్యం అనగా స్వేచ్ఛా కోరిక, స్వతంత్ర సంకల్పం. ఈ సిద్ధివలన సాధకుడు ఏ కోరిక పెట్టినా అది తక్షణమే సఫలమవుతుంది. ఉదాహరణకు దూరంలోని వస్తువులను తక్షణమే అందుకోవడం, నీటిలో మునిగినా శరీరానికి తేమ తగలకపోవడం, దూరంలోని లోకాలను దర్శించడం. ప్రాకామ్యసిద్ధిదేవి అనగా ఈ కోరిక సిద్ధిశక్తి స్వరూపిణి. భాస్కరరాయగారి సౌభాగ్య భాస్కరలో సాధకుని సంకల్పాలు అడ్డంకి లేకుండా ఫలిస్తే దానిని ప్రాకామ్యం అంటారు. ఇది దేవి అనుగ్రహం వల్ల కలుగుతుంది. యోగవశిష్ఠంలో కూడా యోగులకు ఈ ప్రాకామ్యసిద్ధి ప్రాప్తమవుతుందని వర్ణన ఉంది. 8 భుక్తిసిద్ధే. భుక్తి అంటే అనుభవం, భోగం, సుఖసంపద. భుక్తిసిద్ధి అనగా సాధకుడు ఈ లోకంలో ఉండగాని అన్ని ధర్మబద్ధమైన భోగాలను, ఐశ్వర్యాలను, అనుభవాలను సంపూర్ణంగా పొందగల శక్తి. ఇది దైవానుగ్రహంతో కూడిన సుఖసంపద, భోగం, ఆనందం, ఆరోగ్యం, సంపద, కీర్తి మొదలైనవి. భాస్కరరాయ వ్యాఖ్యానంలో భుక్తి అంటే శరీరానికి, ఇంద్రియాలకు ఆనందదాయకమైన సమస్త అనుభవాలు. వీటిని సాధకునికి సాత్వికంగా ప్రసాదించేది భుక్తిసిద్ధి దేవి. శాస్త్రీయ ఆధారం: 1 లలితా సహస్రనామం. భుక్తి ముక్తి ప్రదాయిని అనే నామంలో ఈ భుక్తి సిద్ధి సంకేతంగా ఉంది. 2 దేవీ భాగవతం. సాధకునికి దేవి భుక్తి, ముక్తి రెండింటినీ ప్రసాదిస్తుందని స్పష్టం చేసింది. 3 యోగవశిష్టం. ధర్మబద్ధమైన భోగాలు కూడా మోక్షానికి సాధకమని చెప్పింది. 9 ఇచ్ఛాసిద్ధి. ఇచ్ఛా అనగా సంకల్పం, కోరిక. ఇచ్ఛాసిద్ధి అనగా సాధకుని సంకల్పం తప్పక ఫలించేటట్టు చేసే శక్తి. అనగా యోగి తన మనసులో ఏదైనా కోరితే అది స్వయంగా సఫలమవుతుంది. భాస్కరరాయగారి సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో సంకల్పమాత్ర సిద్ధి. సాధకుడు కోరిక పెట్టగానే అది తక్షణమే నెరవేరుట ఇచ్ఛాసిద్ధి శక్తి వల్లే సాధ్యం. శాస్త్రీయ ఆధారం: 1 యోగసూత్రాలు. పతంజలి 3:36. యోగికి తన సంకల్పం ద్వారా అన్ని శక్తులను ప్రభావితం చేసే సామర్థ్యం కలుగుతుంది. 2 లలితా సహస్రనామం. ఇచ్ఛాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణి అని నామంలో ఇచ్ఛాశక్తి ప్రత్యక్షంగా ఉద్బోధించబడింది. 3 దేవి భాగవతం. దేవి త్రిపురసుందరి విశ్వాన్ని తన ఇచ్ఛాశక్తితో సృష్టించిందని చెబుతుంది. 10 ప్రాప్తిసిద్ధి. ప్రాప్తి అనగా పొందడం, చేరుకోవడం. ప్రాప్తిసిద్ధి అనగా సాధకుడు ఏ వస్తువు, ఏ స్థలం, ఏ లోకం కావాలనుకున్నా అది తక్షణమే చేరుకోగల శక్తి. అనగా దూరంలోని విషయాలు సైతం తక్షణమే సాధకునికి అందుబాటులోకి వస్తాయి.
భాస్కరరాయగారి సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో ప్రాప్తిశక్తి వలన యోగి దూరంలో ఉన్న వస్తువులను తక్షణమే పొందగలడు. అలాగే లోకాంతరు ప్రయాణమూ చేయగలడు. శాస్త్రీయ ఆధారం యోగసూత్రాలు పతంజలి 3:25-26. యోగికి దూరంలోని వస్తువులను జ్ఞానం, అనుభవం ద్వారా పొందే శక్తి లభిస్తుంది. యోగవశిష్టం ప్రాప్తిశక్తితో యోగి అనేక లోకాలను సందర్శించగలడని చెప్పింది. 11. సర్వకామసిద్ధే సర్వ అనగా అన్నీ, కామ అనగా కోరికలు, ఆశలు, సిద్ధి అనగా సాధన, నెరవేరుట. సర్వకామసిద్ధి అంటే సాధకుని అన్ని శ్రేయోకామనలను, ఆశయాలను తక్షణమే నెరవేర్చే శక్తి. భాస్కరరాయగారి సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో భక్త సంకల్పాలను దివ్యముగా నెరవేర్చే తత్వము సర్వకామసిద్ధి. ఇక్కడ కేవలం భౌతిక కోరికలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరమార్థ సాధన కూడా కలదు. శాస్త్రీయ ఆధారం యోగసూత్రాలు పతంజలి 3:37. యోగికి సిద్ధులు సంప్రాప్తమవుతాయి. వాటిలో కోరికలు సత్వరంగా నెరవేరుట కూడా ఉంది. లలితా సహస్రనామం సర్వసంపత్తిప్రదా మరియు కామేశ్వరి నామాలలో సర్వకామసిద్ధి అంతర్గతంగా సూచించబడింది. దేవీ భాగవతం భక్తుడు ఏ సంకల్పమైతే భక్తితో చేస్తాడో దేవి దానిని నెరవేరుస్తుందని చెప్పబడింది.